హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రాజాది రాజు మహిమాన్వితుడై అనే పాటని కీబోర్డ్లో ఎలా ప్లే చేయాలి, స్కేల్ ఎలా కనుక్కోవాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర కీబోర్డ్ ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తూ మీరు ఫాలో అవ్వండి. నేను ఏమేమి కీస్ నొక్కుతున్నాను, ఆ సౌండ్స్ ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పాట మొదటి లైను రాజాది రాజు మహిమాన్వితుడై అనేది మనం చూద్దాం. రాజాది రాజు మహిమాన్వితుడై అనేది నేను ఈ పాటని ఈ నోట్ దగ్గర నుంచి వెతకడం మొదలు పెడతాను. వచ్చిన నోట్స్ని బట్టి అది ఏ స్కేల్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో మొదటి లైను రాజాది రాజు. ఈ 2 టైమ్స్ అనేది రాజా అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ సౌండ్ ఎలా వస్తుంది, ఇప్పుడు మనం పాడినట్లయితే రాజాది రాజు. సో పాట మనం పాట హమ్ చేసుకోవాలి, లేదా మనకు వస్తే పాట పాడుకుంటూ నోట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ రాజాది రాజు అనేది నెక్స్ట్ ఈ 2 టైమ్స్ నొక్కిన తర్వాత సౌండ్ లో నోట్స్కి వెళ్తుంది. అంటే డి షార్పు, డి, సి షార్ప్, సి కావచ్చు. చెక్ చేద్దాం. డి షార్ప్ నోట్ సెట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డౌన్ నోటు, లో నోట్ ఏంటి, డి. చూద్దాం. ఇక్కడ సెట్ అయింది చూడండి, ఇక్కడ కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్, అంటే నెక్స్ట్ నోట్స్ ఏమై ఉంటాయో చూద్దాము. డి, ఈ అనేవి రెండు సెట్ అయినాయి. ఎఫ్ నోట్ సెట్ అవ్వలేదు. సో ఎఫ్ నోట్ సెట్ అవ్వలేదు కానీ సాంగ్ హై నోట్స్కి వెళ్తుంది. అంటే నెక్స్ట్ ఎఫ్ తర్వాత ఉండే హాఫ్ నోటు ఎఫ్ షార్ప్, అది చూద్దాం. సెట్ అయింది. ఇక్కడ మీరు చూడండి, ఇది బేసికల్గా చెప్తున్నటువంటి వీడియో. ఓకే, బేసికల్గా మనం నోట్ని చూసినట్లయితే ఇలాగా ఈ డి, ఈ, ఎఫ్ షార్ప్. కానీ కొంచెం మన గమకాలతో కనుక వేయాలనుకుంటే ఇది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. జస్ట్ మామూలుగా మీకు అట్లా టచ్ చేసి చూపిస్తాను. చూడండి, పాట వచ్చిందా? ఫస్ట్ లైన్ అంటే రాజాది రాజా అనేది చూడండి మళ్ళీ ఒకసారి. ఇది డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు బేసికల్గా ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూడండి. చూసారా, అక్కడ గమ్మకం అంటే కొన్ని నోట్స్ నేను అడిషనల్గా, అంటే అడిషనల్ నోట్స్ కాదు ఇవి, ఇప్పుడు స్కేల్ నోట్స్ అనుకోవాలో అడిషనల్ నోట్స్ అనుకోవాలో మనం డిసైడ్ చేయలేము. కాబట్టి ఒకసారి చూడండి, నేను నోట్స్ ఎక్కువగా వేసాను. ఇది బేసిక్ లెవెల్ వర్షన్ కాదు. బేసిక్ లెవెల్ వర్షన్ ఏంటి, ఇది. సో నేను ఈ వీడియో మొత్తం కూడా బేసిక్ లెవెల్లోనే నేను మీకు చూపిస్తాను. ఓకే, సో 2 డిఫరెంట్స్గా ఇది మనం ఫస్ట్ లైన్ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ మహిమాన్వితుడై, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ సౌండ్ ఎఫ్ షార్ప్ నోట్ అనేది సెట్ అవుతుంది కాబట్టి ఎఫ్ షార్ప్ నోట్ చూస్తాను నేను. 2 టైమ్స్ ఎఫ్ షార్ప్ నోట్ సెట్ అయింది. జీ సెట్ అవ్వలేదు కాబట్టి జీ షార్ప్కి వెళ్తున్నాను. ఇది కూడా అవ్వలేదు. నెక్స్ట్ ఏ నోట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఏ నోట్ సెట్ అయింది చూసారా, ఇక్కడ సెట్ అయింది ఏ నోట్. ఇప్పుడు మనకు వచ్చిన నోట్స్ ఎన్ని, డి, ఈ, ఎఫ్ షార్ప్, ఏ. ఈ 4 నోట్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. మీరు కీబోర్డ్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి, అంటే నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు కీబోర్డ్ పెట్టుకున్నారని. ఈ డి, ఈ, ఎఫ్ షార్ప్, ఏ మనం మ్యాక్సిమం ఏమన్నా అనుకుంటామంటే డి మేజర్ స్కేల్ అని అనుకుంటాం. ఛాన్సెస్ ఉన్నాయి, డి మేజర్ స్కేల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పాట డి మేజర్ అయితే ఒకవేళ కాకపోతే అది వేరే అవ్వడానికి ఛాన్స్ ఏమున్నది అంటే బి మైనర్ అవ్వడానికి ఉంది. సేమ్ ఇవే 4 నోట్స్ మనం బి మైనర్లో చూస్తాము, ఎందుకంటే డి మేజర్ స్కేల్, బి మైనర్ రిలేటివ్ స్కేల్. లేదా ఈ మైనర్ చూస్తాము, ఎందుకంటే ఈ మైనర్లో కూడా ఇవే నోట్స్ వస్తాయి. ఇంకొకటి ఈ మైనర్ రిలేటివ్ స్కేల్ జీ మేజర్ స్కేల్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఈ 4 నోట్స్ డి, ఈ, ఎఫ్ షార్ప్, ఏ, ఈ 4 నోట్స్ మనం ఎక్కడ చూస్తాము అంటే డి మేజర్ స్కేల్లోను, ఈ మైనర్ స్కేల్లోను, బి మైనర్ స్కేల్లోను, జీ మేజర్ స్కేల్లోను, ఏ మేజర్ స్కేల్లోను, ఇంకా
ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్లో కూడా ఈ 6 స్కేళ్ళలో మనం ఈ 4 నోట్స్ చూస్తాం కామన్గా. సో ఛాన్సెస్ ఉంది వీటిలో ఏదో ఒకటి అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో మనం నెక్స్ట్ నోట్స్ చూసినప్పుడు వచ్చిన హైలైట్ నోట్స్ని బట్టి మనం స్కేల్ అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ మహిమాన్వితుడే అనేది మనం ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు నోట్స్. ఎఫ్ షార్ప్ నుంచి ఏకి వెళ్ళిపోయింది. బి సౌండ్ సింక్ అయింది. సో బి నోట్ కూడా చూస్ చేసుకోవాలి మనం ఇక్కడ. బి 2 టైమ్స్ మహిమాన్వితుడే ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చూద్దాము. ఇక్కడ మహిమాన్వితుడై అనేది డౌన్ నోట్ వస్తుంది. డౌన్ నోట్ అంటే ఏ కావచ్చు, జీ షార్ప్ కావచ్చు, జీ కావచ్చు. చూద్దాం ఒకసారి. ఏ అవ్వలేదు, సో జీ షార్ప్కి వెళ్దాం. ఇది కూడా అవ్వలేదు, సో జీ నోట్కి వెళ్దాం. జీ సెట్ అయింది. ఇక్కడ మనకి 5th నోట్ కూడా వచ్చేసింది. డి, ఈ, ఎఫ్ షార్ప్, జీ, ఏ, బి. సారీ 6 నోట్స్ వచ్చేసాయి. ఈ 6 నోట్స్ మనకి డి మేజర్ స్కేల్లో చూస్తాము, అలాగే ఈ మైనర్ స్కేల్లో కూడా మనం చూస్తాము. ఇందాక మనం ఏమనుకున్నాము, ఏ మేజర్ స్కేల్ అయి ఉంటుంది అని కూడా అనుకున్నాం. ఏ మేజర్ స్కేల్ అవ్వదు, ఎందుకంటే ఏ మేజర్ స్కేల్లో జీ షార్ప్ నోట్ వస్తుంది. ఇక్కడ ఈ సాంగ్లో జీ వచ్చింది, ఏ వచ్చింది, జీ షార్ప్ రాలేదు. కాబట్టి ఏ కాదు, అలాగే ఎఫ్ షార్ప్ మైనర్ కూడా కాదు. సో నెక్స్ట్ లైన్కి వెళ్దాము. మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఏ నోట్ దగ్గర వస్తుంది మేఘవాహనుడు. ఇది నోట్స్ చాలా సింపుల్ గెస్ట్ చేయొచ్చండి. నాకు తెలిసి మీలో కొంతమంది గెస్ట్ చేసి ఉంటారు అనుకున్నాను, ఎందుకంటే డిసెండింగ్ నోట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చుచున్నాడు. ఎఫ్ షార్ప్ నుంచి ఏకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం మనం ఆగుదాం. మనకు వచ్చిన నోట్స్ పాట మొదలైన నోటు, పాట ఎండ్ అయిన నోటు ఈ నోట్ దగ్గర మొదలైంది, ఈ నోట్ దగ్గర ఎండ్ అయింది పాట. అలాగే నోట్స్ కూడా ఈ మైనర్ స్కేల్లో ఉన్నట్టుగా మనకి సౌండ్స్ తెలుస్తుంది. డి మేజర్ స్కేల్ కూడా ఉంది కదా బ్రదర్ అని మీరు అడగొచ్చు. అవును, డి మేజర్ స్కేల్లో కూడా ఇవే నోట్స్ వస్తాయి మనకి. అయితే మనం కార్డ్ ప్లే చేసి మనం సౌండ్స్ని మనం చెక్ చేసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డి మేజర్ కార్డ్ పట్టుకున్నప్పుడు సెట్ అవుతుందా లేదా చూద్దాం. ఈ మైనర్ చూడండి, ఏది సెట్ అవుతుంది సౌండ్, ఈ మైనర్ కార్డా, డి మేజరా? మళ్ళీ ఒకసారి. అక్కడ కార్డ్ చూసినట్లయితే ఈ మైనర్ కార్డ్ వచ్చింది. సో ఇది ఏ స్కేల్ అంటే ఈ మైనర్ స్కేల్. ఈ విధంగా మనం స్కేల్ అనేది మనం కనుక్కోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చరణానికి వెళ్దాము. ఒక చరణం చూపిస్తాను. ఈ చరణం ఎలాగైతే ఉంటుందో మిగిలిన అన్ని చరణాలు కూడా సేమ్ అవే విధంగా ఉంటుంది, ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాణప్రియుని చూద్దాము. బి దగ్గర నుంచి మొదలవుతుంది సౌండ్. ఈ మైనర్ అంటే మనకి నోట్స్ ఫస్ట్ చూద్దాం. ఈ మైనర్ స్కేల్ నోట్స్ ఏంటి? ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి, డి, ఈ. ఇది ఈ మైనర్ స్కేల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా కీబోర్డ్ సాంగ్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఈ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి 30 సాంగ్స్ కానివ్వండి, 60 సాంగ్స్ కానివ్వండి, ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సరే మనం పాయింట్కి వెళ్దాము. ప్రాణప్రియుని బి నోట్ దగ్గర నుంచి. సి నోట్ సెట్ అవ్వలేదు చూడండి. ఇక్కడ సి నోట్ సెట్ అవ్వలేదు, డి నోటు హై అయిపోయింది. సి నోట్కి డి నోట్కి మధ్యలో ఉన్న నోట్ సి షార్ప్. చూద్దాం, ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ సి షార్ప్ నోట్ సెట్ అవుతుంది, చూసారా? సి షార్ప్ నోట్ సెట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ సాంగ్లో, ఈ మైనర్ స్కేల్లో ఉన్న సాంగ్లో సి షార్ప్ నోట్ అనేది అడిషనల్ నోట్. మనం ఈ విధంగా మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రాణప్రియుని స్వర్ణ ముఖము.
ఓకే, ఈ లైన్ అయిపోయింది. చూడండి, ప్రాణప్రియుని స్వర్ణముఖము, నెక్స్ట్ తేజోమయుని, ఈ నోట్ దగ్గర నుంచి మళ్ళీ సి షార్ప్ నోట్ వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడబోదుము, చూసారా ఇక్కడ ఎలా వచ్చిందో. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చేస్తాను చూడండి. ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు తేజోమయుని చూడబోదుము, ఇది మనకి అదే నోట్స్ కానీ మ్యూజిక్ లెవెల్ వర్షన్ మారింది. చూసారా, ఇప్పుడు ఇదే నోట్స్ నేను ఫ్లూట్స్లో ప్లే చేసి చూస్తాను ఎలా ఉంటుంది చూడండి. సారీ, ఇది పల్లవి. చరణం చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అదే లైన్ వేరే వర్షన్లో సౌండ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పల్లవి అనేది వస్తుంది, రాజాది రాజా. సో ఈ పాట ఇలా ఉంటుంది. ముందే చెప్పాను ఈ వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు అన్నాను, ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా నేను మీ మైండ్ సెట్కి వచ్చి, అంటే బిగినర్స్ ఎలా ఆలోచన చేస్తారో ఆ విధంగా ఆలోచన చేసి చేసినటువంటి వీడియో కాబట్టి ఇంత లెంతీగా వచ్చింది. సో మీరందరూ బాగా చేశారు అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏ సాంగ్ కావాలనేది కామెంట్లో చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సౌండ్స్ గురించి కానివ్వండి, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ గురించి కానివ్వండి, ఏమైనా కానీ మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ముఖ్యం. కాబట్టి కామెంట్లో ఈ వీడియో గురించి, అలాగే మీకు ఏదైనా సాంగ్ కావాలన్నట్లయితే ఆ సాంగ్ నేమ్ కూడా కామెంట్లో పెట్టినట్లయితే నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.